జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ తెలంగాణ అమరవీరులకు. జోహార్ అమరవీరులారా, జోహార్ అమరవీరులారా, జోహార్ అమరవీరులారా, జోహార్ అమరవీరులారా. జోహార్ విద్యార్థి అమరవీరులారా, జోహార్ జోహార్. జోహార్ విద్యార్థి అమరవీరులారా, జోహార్ జోహార్. విద్యార్థులు నిరుద్యోగులు ఇప్పటికీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వచ్చిన 2-3 నెలలు కాకముందే నోటిఫికేషన్స్ వచ్చాయి. గత ప్రభుత్వం గురించి మనం మాట్లాడుకుంటే మనకే సిగ్గుచేటది. గత ప్రభుత్వంలో ఈరోజు తెలంగాణ తెచ్చుకున్నది ఉద్యోగం కోసం. నా ఉద్యోగాలు నాకు వస్తాయి అని విద్యార్థులందరూ రోడ్ల మీదకి ఎక్కి నాకు ఉద్యోగం వస్తుందేమో, మన ఉద్యోగాలు ఆంధ్రోలు దోసుకుపోతున్నారనే ఉద్దేశంతోనే ఈరోజు తెలంగాణ తెచ్చుకున్నది. అటువంటి విద్యార్థులందరికీ వయసు మీరిపోయి ఒకవేళ ఉద్యోగం నువ్వు వేసినా దానికి ఎలిజిబుల్ లేని పరిస్థితుల్లో ఈరోజు దిగజారిపోయింది వాళ్ళ వయసు. అంటే వాళ్ళకు ఆ రోజు 32 ఏళ్ళ వయసు, 30 ఏళ్ళు ఉండేటోడు ఈరోజు 40 ఏళ్ళకి వచ్చేసింది. ఇప్పుడు ఉద్యోగంలో వాడు చేయాలనుకున్నా చేయలేని పరిస్థితి ఉంది. ఆ రోజు 35 ఏళ్ల వయసు ఈరోజు 45 ఏళ్ళకి వచ్చింది. అంటే అవకాశం ఉండే కూడా వయసు రీత్యా వారు అవకాశాన్ని కోల్పోయారు. మీరు ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది. గతంలో ఉద్యోగాలు వస్తే చాలు అనుకునే పరిస్థితి ఉంటుండే. అంటే ఎంతో మంది విద్యార్థులు ఈరోజు ఈ హైదరాబాద్ చుట్టుముట్టుండేటువంటి లైబ్రరీలలో ఉండి చదువుకొని ఏం చేయాలో తెలియక బజ్జీల కొట్టల్లా, చిన్న చిన్న జిలేబీ బండ్లల్లో, పెట్రోల్ బంకులలో పనిచేస్తున్నారు. అటువంటి విద్యార్థులు ఇప్పుడు నోటిఫికేషన్ మేము వేసిన తర్వాత ఇప్పుడు అచ్చంపేటలో ఒక అబ్బాయికి 4 ఉద్యోగాలు ఎలిజిబుల్ అయినట్టు, గద్వాల్లో ఒక అమ్మాయి 3 ఉద్యోగాలలో ఎలిజిబుల్ అయింది. అంటే వాళ్ళ స్కిల్ అంత డెవలప్మెంట్ ఉంది. అంటే వాళ్ళ ఉద్యోగాలు రాస్తే పాస్ కావడానికి వాళ్ళకి అవకాశాలు, మీరు ఉద్యోగ నోటిఫికేషన్ వేయలే కదా. అంటే ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోయినాయి. ఒకప్పుడు ఉద్యోగం రాక సరిపోయేతో ఈరోజు ఒక్కొక్కరు నాకు 4 ఉద్యోగాలు నేను క్వాలిఫై అయినా అంటే చాలా సంతోషంగా కనబడుతుంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు ఆ 10 ఏళ్లలో ఎంతైతే అన్యాయం జరిగిందో, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లో విద్యార్థులకు నిరుద్యోగులకు న్యాయం జరిగింది. 32,000 ఉద్యోగాలు ఆల్రెడీ భర్తీ చేసినాం. 11,062 ఉద్యోగాలు ఇప్పుడు భర్తీ చేయబోతున్నాం. మెగా డిఎస్సీ వేసి ప్రతి ఒక్కరికి రాబోయే రోజుల్లో టీచర్లుగా, అంటే ఎంతో మంది యువకులను విద్యావంతులుగా తయారు చేసే అవకాశాన్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. మెల్ల మెల్ల పెట్టున్నాయి భయ్యా.